నువ్వు ఆరాధించ అవసరం లేదు. నువ్వు దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవిస్తే నీ ధనము హాస్పిటల్కి నువ్వు పెట్టక్కర్లేదు. నీకు అనారోగ్యం వచ్చిందని చెప్పేసి నువ్వు ఎవరినో సోది అడగక్కర్లేదు. నీకు అనారోగ్యం ఉందని చెప్పేసి నువ్వు ప్రతిరోజు టాబ్లెట్లు బతకక్కర్లేదు. ఆరోగ్యము కూడా ఆయన స్వాస్థ్యం. ఒకసారి పేతురు అత్తకి జ్వరం వస్తే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మా అత్తగారికి జ్వరం వచ్చిందని చెప్పారు. చెప్తే యేసు ప్రభు వారు ఆ జ్వరం ఆమె దగ్గర నుంచి జ్వరాన్ని గద్దించాడంట. ఆయన జ్వరం వదిలిపోయింది. వెంటనే ఆవిడ పరిచర్య ప్రారంభించింది యేసు ప్రభు వారికి, ఆయనతో పాటు బృందానికి. అంటే ఆవిడకి ఆరోగ్యం వచ్చింది. అనారోగ్యమైనటువంటిది జ్వరం రూపంగా వస్తే యేసు ప్రభు వారిని గద్దించి అదే ప్లేస్లో ఆరోగ్యాన్ని పెట్టాడు ఆయన. అక్కడ నీవు నా మాట వినినప్పుడు ఐగుప్తు తెగుళ్ళు ఏది కూడా నీ మీదకి రాదు అన్నాడు దేవుడు. నువ్వు దేవుని మాట వినినప్పుడు ఐగుప్తు తెగుళ్ళు ఏది రాదు. ఓ ఇశ్రాయేలు, నీవు నా మాట వినినప్పుడు నేను నిన్ను కొండ తేనెతో తృప్తిపరుస్తాను, మంచి గోధుమతో నేను తృప్తిపరుస్తాను. దేవుడు సర్వశక్తివంతుడండి. ఆయన మాట వినండి. కొండ తేనెతో, మంచి గోధుమలతో, బండలోంచి వచ్చే తేనెతో నేను తృప్తిపరుస్తాడంట దేవుడు. ఆయన ఆరోగ్యం కూడా నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. తర్వాత ఆయన ధనము మీద కూడా ఆయనకి అధికారం ఉంది. ధనము మీద కూడా ఆయనకి అధికారం ఉంది. ధనము అనేది ఆయన స్వాస్థ్యం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల భూజనులందరికంటే నేను గొప్పవానిగా చేస్తాను. మొదటి వచనం కాడి నుంచి 14వ వచనం వరకు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయనంటే అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. నిన్ను ధనవంతుడిగా చేయగలడు. ఎప్పుడు అనంటే మొట్టమొదట్లో అండర్లైన్ ఫస్ట్ మాట ఉంది. నీవు నా మాట వినిన ఎడలా, నీవు దేవుని మాట విన్నప్పుడు దేవుడు కింద ఉన్నటువంటి ఇంకా 13 వచనాలను చూసావా, ఆ 13 వచనాలు ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చి నిన్ను ధనవంతుడిగా చేయగలడు. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం 22వ వచనంలో మాట ఉంటుంది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను అన్నాడు. ఆస్తికి కర్తలు అంటే ఏంటి? ఆస్తి మీద అధికారులుగా చేస్తాను అన్నాడు. ఆస్తి వెంట మనం పరిగెట్టక్కర్లేదు, కానీ ఆస్తే నీకు లోబడి ఉంటుంది. ఇంకోసారి మాట అంటాడు, ఏమంటే రహస్యమందున్న ధన నిధులను నేను నీకు ఇస్తాను అంటాడు. హల్లెలూయా. యోబుని దేవుడు 2 అంతలుగా ఆశీర్వదించాడంట. 42వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యోబు గ్రంథం 42వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆయన 2 అంతలుగా ఆశీర్వదించబడ్డాడు. అంతకు ముందే బ్లెస్డ్ మ్యాన్ ఆయన. మధ్యలో శోధన వచ్చింది, దాంట్లో నిలబడ్డాడు. తర్వాత డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు. దావీదు గొర్రెలు కాసుకుంటూ దేవుని ఆరాధన చేస్తే ఆ దావీదుని దేవుడు మరి ఒక రాజుగా కాదు, ఒక చక్రవర్తిగా చేశాడు. వారి గర్భంలో తెలుచుంటుంది కుమారులను దేవుడు మహా ప్రపంచ జ్ఞానుడిగా, ఇక్కడ ఎటువంటి ఏ రాజ్యంలో పాలన లేనంత దాన్ని ఏమంటారు మరి మంచి పరిపాలన, మంచి రాజ్యం, మంచి మందిరం, మంచి రాజభవనం, మంచి రాజసింహాసనం. ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు అతి జ్ఞానవంతుడు. అతని మాటలు వినడానికి భూ ప్రపంచంలో ఉన్నటువంటి గనులైనటువంటి వారు వచ్చి అతని మాటలు విన్నారు. ఎందుకని? దావీదు దేవునిని ఆరాధించాడు కాబట్టి. ఆస్తి అతని కొరకు, దానియేలు సొలొమోను కొరకు మరి వివిధ దేశాల నుంచి ఒంటెల మీద వచ్చింది, వాడల మీద వచ్చింది. ఆస్తి కుప్పల కింద వచ్చి పడింది. ఆ రోజున వజ్రాలు, వైడీరాలు, బంగారమే కానీ ఎండి అసలు లెక్కకే రాలేదంట. అసలు ఎన్నిక చేయలేదంట. ఇనుములాగా పక్కన పడేసాడంట ఎండిని. అంత ఆస్తిపరుడిగా దేవుడు అతన్ని చేశాడు. దావీదుని తక్కువ చేయలేదు. దావీదుకి అతనికి మించినటువంటి ఆస్తిని దేవుడు ఇచ్చాడు. దేవుని మాట వింటే నీతోనే కాదు, నీ తరాలు కూడా మరి ఆశీర్వదించబడతారు. సామెతల గ్రంథంలో మాట, నీతిమంతుని పిల్లలు తదనంతరం ధన్యులవుతారు. నువ్వు నీతిమంతులుగా జీవిస్తే నీ పిల్లలు తదనంతరం ధన్యులుగా మారతారు. హల్లెలూయా. దేవునికి రాజ్యాల మీద కూడా అధికారం ఉంది. దేవునికి రాజ్యాల మీద కూడా అధికారం ఉంది. సారి బబులోను రాజుని దేవుడు చెప్పాడు,
బబులోను రాజు అనుకున్నాడు, ఇది ఈ రాజ్యం అంతా. ఒకసారి సాయంత్రం పూట బబులోను పట్టణాన్ని చూడడానికి వచ్చి ఆయన రథం మీద వచ్చి ఈ పట్టణాన్ని అంతా చూస్తూ ఉంటుంటే, ఈ పట్టణం అంతా నా ఒక వైభోగము నిమిత్తమై నేను ఏర్పాటు చేసుకున్న పట్టణం కాదా అని అనుకున్నాడంట. విని వెంటనే పరలోకం నుంచి ఒక స్వరం వచ్చి, ఓ ఎర్రివాడా, నీ హృదయంలో నీవు గర్వించితివి గనుక ఇక నీకు రాజ్య స్వభావం ఉండదు, రాజ్య మనస్సు ఉండదు, నువ్వు పశువులాగా మారిపోయి నీ మనసు పశువు మనసు అయిపోద్దే, నీకు గోళ్ళు పెరుగుతాయి, నీ జుట్లు పెరుగుతాయి, నీ ఊర్లోంచి తరిమి వేయబడతావు అని చెప్పేసి దేవుడు చెప్పగా విని వెంటనే అతను బయటికి వెళ్ళిపోయాడు, అడవుల్లో ఉన్నాడు. రాజుల మీద రాజ్యాల మీద కూడా దేవునికి అధికారం ఉంది. తర్వాత తన కుమారుడు మరలా 5వ అధ్యాయంలో చూసినట్లయితే, దేవుని మందిరంలో ఉన్నటువంటి యొక్క పరిశుద్ధమైన వస్తువులు ఆ దేశంలో ఉండగా వాటిని తీసుకుని వచ్చి ఆయన వేశ్యలతో మరి విందులు విలాసాలు చేసే సమయంలో దేవుని మందిరం ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ వస్తువులలో మందు పోసుకుని తాగుతుంటే దేవుడు వెనువెంటనే వచ్చి ఒక హస్తం చేత రాసి, ఇదిగో నీవు ఇంకా రాజుగా ఉండడానికి పనికిరావు, నీ రాజ్యాన్ని నేను తొలగించేస్తున్నా, నిన్ను రాజుగా ఉండడానికి నేను ఉంచట్లా, నేను తీసివేస్తున్నానని చెప్పేసి దేవుడు రాయగా దానియేలు వచ్చి దాని వివరం చెప్పగా ఆ రోజే అతని రాజ్యం తొలిగిపోయింది, ఆ రోజే అతను చచ్చిపోయాడు. వేరే రాజులు వచ్చి రాజ్యాన్ని పరిపాలన చేశారు. దేవునికి రాజ్యాల మీద కూడా అధికారం ఉంది. అది ఏ రాజ్యమైనా కావచ్చు, ఒక బబులోను దేశమేగా అనుకుంటున్నారేమో. బబులోను దేశమే కాదు, ఇశ్రాయేల్ దేశం మీద కూడా ఆయనే అధికారి. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజులందరి మీద ఆయనే అధికారి. మన ఇండియాకు కూడా ఆయనే రాజు. హల్లెలూయా. ప్రస్తుతానికి వాళ్ళు మారుతూ ఉంటారులే కానీ అసలైన సిస్సలైన రాజు ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆయన అధికారుల మీద కూడా ఆయనకు అధికారం ఉంది. అధికారుల మీద కూడా ఆయనకు అధికారం ఉంది. ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని మార్చగలడు, మరలా వేరే వాళ్ళని పెట్టగలడు. దేవుని ఇష్టానుసారంగా దేవునికి అనుకూలమైనటువంటి వాళ్ళని రాజ్య అధికారాలలో దేవుడు నియమించగలడు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే. ఆయనకు ఆకాశం మీద అధికారం ఉంది. ఆయనకు ఆకాశం మీద కూడా అధికారం ఉంది. ఆకాశం కూడా దేవుడు మాట వింటది. ఆకాశం కూడా దేవుని మాటే వింటది. ఎందుకనంటే ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు ఆయన. ఆకాశంలో నుంచి ఆయన ఈ ప్రకృతిని దేన్ని కావాలంటే ఏ సమయంలో దాన్ని ఆయన వాడుకుంటాడు. ఒకసారి ఇశ్రాయేలు ప్రజల మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. సమూయేలు ప్రవక్త ఉన్న కాలంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు సమూయేలు ప్రవక్త ఏడాది లోపు ఒక గొర్రెపోతు పిల్లను తీసుకుని దేవుని సన్నిధిలో దాన్ని పాప పరిహారార్థమై దాన్ని బలి అర్పించినప్పుడు సమూయేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా ఫిలిష్తీయులేమో ఇశ్రాయేలు మీదకి వస్తున్నారు. ఫిలిష్తీయులేమో భయపడుతున్నారు. ప్రవక్త సమూయేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు జరిగినటువంటి అద్భుతం ఏంటో చెప్తాను వినండి. ఒక్కసారిగా ఆకాశం నుంచి వడగండ్లు పడి ఫిలిష్తీయులైనటువంటి దేవుని ఇశ్రాయేలు ప్రజల యొక్క శత్రువుల మీద పడి వాళ్ళని తరిమి ఆ దేశంలో లేకుండా చేసిన దేవుడు ఆకాశంలో నుంచి ఏదైనా సరే విసరగలడు. ఆయనకి సమస్తం మీద అధికారం ఉంది. హల్లెలూయా. దేవుడు నీ కొరకు ఏదైనా చేస్తాడయ్యా. నా కొరకు దేవుడు ఇది చేస్తాడా అంటే నీ కొరకు దేవుడు ఏదైనా చేస్తాడు. నువ్వు దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. నీ కొరకు లేనిది సృష్టిస్తాడు దేవుడు కావాలంటే. నీకు అది కావాలి, అక్కడ లేదు, కానీ దేవుడు దాన్ని క్రియేటివ్ గాడ్. దేవుడు ఏం చేస్తాడు? సృష్టించే దేవుడు. ఏమీ లేకపోయినా నీ కొరకు దేవుడు అక్కడ సృష్టిస్తాడు. ఒకసారి హాగార్కి నీళ్ళు అవసరమైన అరణ్యంలో, ఇస్మాయిల్ అరణ్యంలో, హాగారు ఇస్మాయిల్ అరణ్యంలో పడి ఉన్నారు. అక్కడ నీళ్లు లేవు. లేకపోతే దేవుని దూత వచ్చి మరి హాగారు కళ్ళెదురుగా నీటి ఓటను తెరిచింది. అది అక్కడ నీళ్ళని ఏళ్ళు తాగండి, బ్రతకండి. ఒకసారి సంసోను యుద్ధం చేశాడు, 1000 మందిని చంపాడు. దాహం చేత దప్పిగలు కింద పడిపోయాడు. దేవుడిని ప్రార్థన చేశాడు, ప్రభువా దాహం వేస్తుందని. అతని ఎదురుగా దేవుడు నీటి ఓటను తెరిచాడు. ఐ లవ్ యు గాడ్. నీ కొరకు ఏదైనా దేవుడు సృష్టిస్తాడు.
ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నీళ్లు లేక బాధపడుతున్నారు. దేవుడు బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. బండతో మాట్లాడగా బండలోంచి నీళ్ళు వచ్చినాయి. ఆయన క్రియేషన్ చేసేవాడు. ఆయన నీ కొరకు ఏదైనా సృష్టించగలవాడు. ఇది చేస్తాడు, ఇది చేయలేడు అంటకు లేదు. ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. ఒకసారి మనందరికి తెలిసినటువంటి వారు మరి సినీ నటి గారు జయసుధ మేడం గారు, మీరు అందరికి తెలుసు. ఆవిడ ఒకసారి సముద్రంలో మునిగిపోయింది. ఆవిడ స్వయంగా ఆవిడే చాలా చోట్ల సాక్ష్యాలు చెప్పారు. సముద్రంలో మునిగిపోయారు. అది వరకు యేసు ప్రభు అంటే తెలియదు ఆవిడకి. ఎప్పుడో చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళినటువంటి అనుభవం. అటువంటి టైంలో కూడా ఆవిడ బైక్ నుంచి పడిపోతూ, స్విమ్మింగ్ బైక్ నుంచి పడిపోతూ జీసస్ క్రైస్ట్ అనే ఒక స్వరము పిలవగా ఆవిడతో పాటు దేవుడు కనపడ్డాడంట. బంగారు వస్త్రాలు, బంగారు వెంట్రుకలు, బంగారు దట్టి, అగ్ని జ్వాలల లాంటి నేత్రాలు, ఆవిడ ముందు కనపడ్డాడు. ఈయన యేసు ప్రభు కదా అనే లోపలనే మునిగిపోయే వ్యక్తి పైకి లేచి నిలబడింది. ఎంత అద్భుతం! ఆయన మన కొరకు ఆయన ఏమైనా చేస్తాడు. ఆయనే స్వయంగా వచ్చేసాడు. ఆమెను రక్షించిన కొరకు దేవుడే పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి సముద్రంలో ఆవిడ ముందు వెలిచాడు ఆయన. ఇంతకంటే రుజువులు ఏమన్నా కావాలా? బైబిల్లో జరిగినవి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మనుషుల మధ్యలో కూడా జరుగుతున్నాయి. ఇంకా ఆవిడ మన మధ్య సజీవురాలుగానే ఉన్నారు. ప్రత్యక్ష సాక్ష్యం ఎక్కడ చెప్పినా భయపడక ఆవిడ ధైర్యంగా మాట్లాడతారు. గల కారణం దాన్ని ఎవరు కాదనలేం. కాదు అనలేనటువంటి నగ్న సత్యాలు దేవుడు చేయగలడు. ఏమైనా నీ కొరకు చేయగలడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఒక మహా గొప్ప దేవుణ్ణి దేవుడిగా కలిగి ఉండడం అది మన భాగ్యం. అది మన భాగ్యం. అది ఏదో ఒక మతం కాదు. అరే మార్గం కూడా, మార్గం రియల్ యొక్క దేవుడిని తెలుసుకోవడమే అది ఒక గొప్ప జీవితంలో ఒక గొప్ప సవాల్. అది గొప్ప విజయం ఏంటంటే నిజమైన దేవుడిని ఒక దేవుడిగా గ్రహించి ఆయన్ని ఫాలో చేస్తుంది చూసారా, మన లైఫ్లో అదే గొప్ప విజయం. ఏదేదో సాధిస్తే గొప్ప విజయం కాదు. అవి అందరూ చేస్తూ ఉంటారు. దేవుడు సృష్టించిన వాటిల్లో నుంచే మనం ఏదో కనుగొంటున్నాం, కొత్తగా ఏం కనుగొంటలేదు. కానీ ఆ దేవుణ్ణి కనుగొనడమే గొప్ప విజయం. అంతకుమించిన విజయం మరొకటి లేదు. హల్లెలూయా. వాయుమండలం మీద కూడా ఆయనకు అధికారం ఉంది. ఎక్కడ అధికారం ఉందంటే ఆయనకి వాయుమండలం మీద కూడా ఆయనకి అధికారం ఉంది. వాయుమండలంలో ఏమైనా చేయగలడు ఆయన. వాయుమండలంలో ఉన్నటువంటి మనకి విరోధంగా పోరాడుతున్నటువంటి వాయుమండలంలో పనిచేస్తున్నటువంటి దురాత్మ శక్తులను కూడా ఆయన బ్రేక్ చేయగలడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం కానించి మనం చూసినట్లయితే అక్కడ వాయుమండలంలో దురాత్మలు సంచరిస్తున్నాయంట. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మరి గాబ్రియేలు దూతకే సెలవిచ్చాడు. అక్కడ నా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళి నువ్వు అతనితో మాట్లాడు. దానియేలు, నువ్వు ప్రియకుమారుడు, నువ్వు అడిగిన ప్రతి ఒక్కటి కూడా దేవుడి దగ్గరికి సమాధానం వస్తుంది అని చెప్పు, నువ్వు వెళ్ళి అని దేవుడు మాట్లాడితే ఆ మాటని చెప్పడం కొరకని చెప్పేసి ఆ గాబ్రియేలు దూత దిగి వస్తుంటే వాయుమండలం మీద అమాలేకి దేశానికి సంబంధించినటువంటి బలమైనటువంటి దురాత్మల సమూహం ఆ గాబ్రియేలు దూతను రానివ్వలేదంటే 21 రోజు అక్కడ అతన్ని గాబ్రియేల్ని బంధించినాయి. గాబ్రియేల్ కిందకు రావడానికి పర్మిషన్ ఇవ్వాలి. దురాత్మలు, అంత బలమైన దురాత్మలు, అమాలేకి దురాత్మలు. ఆ సమయంలో మరలా మిఖాయేలు వచ్చి సహాయం చేసినంట. కారణం చదువుకోండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. మిఖాయేలు దూత సహాయం చేస్తే గాని ఆ దానియేలు గాబ్రియేలు దూత కింద దిగిరాలేకపోయాడు. వాయుమండలంలో నుండి దురాత్మల మీద అధికారం ఉంది. వాయుమండలం మీద కూడా దేవునికి అధికారం ఉంది. వాయుమండలం స్పేస్లో ఆయన ఏం చేస్తాడు? స్పేస్ అంతటి కూడా ఆయనకి అధికారం ఉంది. హల్లెలూయా. భూమండలం మీద కూడా ఆయనకు అధికారం ఉంది. భూమండలంలో ఏమున్నాయనే చేయగలడు ఆయన. నదులను ఎడారులుగా చేయగలడు, ఎడారులను నదులుగా చేయగలడు, అరణ్యాన్ని చిగురింప చేయగలడు. ఈ సర్వ ప్రకృతిలో ఆయనకి సమస్తం కూడా ఆయనకు అధికారం ఉంది. సముద్రమును పిలిచి భూమి మీదకి రప్పించగలడు, ఉన్న సముద్రాన్ని ఎండిపో చేయగలడు.
ఆయనకి సమస్త మీద భూమండలం మీద అధికారం ఉంది. భూమండలం మీద ఉన్న మనుషుల మీద అధికారం ఉంది. భూమండలం మీద కనబడుతున్న ఈ ప్రతి ఒక్కదాని మీద కూడా ఆయనకి అధికారం ఉంది. ఇంకోటి, పాతాళ లోకం మీద కూడా ఆయనకి అధికారం ఉంది. పాతాళ లోక శక్తుల మీద కూడా ఆయనకు అధికారం ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యోహానుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను మృతుడనైతిని గాని ఇదిగో మరలా నేను తిరిగి లేచాను, నేను సజీవునై ఉన్నాను, యుగయుగములు నేను జీవించువాడనై ఉన్నాను. దావీదు యొక్క పాతాళపు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో పాతాళమును అగాధ కూపమును ఆయనకు తేటగా కనబడుతున్నాయి. ఏమండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పరలోకం నుంచి వేరొక దూత, బలమైన దేవదూత దిగి వచ్చి అపవాదిని పట్టుకుని సంఖ్యల చేత బంధించి వాడిని 1000 సంవత్సరాలు పాతాళంలో బంధించాడు. 7వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక దేవదూత దిగి రాగా పాతాళంలో నుంచి దోతలు, పాతాళ శక్తులు బయటకు వచ్చినాయి. అవి దేవుని భక్తులు కాదు, దేవుని భక్తులు కాని వాళ్ళని హింసించడానికి వాటికి అధికారం ఇవ్వబడి ఉంది. పాతాళం మీద కూడా ఆయనకు అధికారం ఉంది. దీని మీద అధికారం ఉంది, దాని మీద అధికారం లేదంటలేదు. పాతాళంలో ఉన్నటువంటి శక్తుల మీద కూడా ఆయనకు అధికారం ఉంది. వాయుమండలంలో సంచరిస్తున్న శక్తుల మీద ఆయనకు అధికారం ఉంది. భూమండలం మీద సంచరిస్తున్న శక్తుల మీద కూడా ఆయనకి అధికారం ఉంది. నీ పిల్లలు నడిపిస్తుంది అని కొంతమంది చిన్న పిల్లలు పుట్టినటువంటి వాళ్ళల్లో దురాత్మలు ఇదయ్యి వాళ్ళని ఏడిపించేటప్పుడు కొంతమంది భయపడి ప్రార్థన లేని జీవితం కలిగినటువంటి వాళ్ళు, ప్రార్థన లేమి జీవితం కలిగినటువంటి వాళ్ళు, దేవునితో సహసంబంధం కరెక్ట్గా లేనటువంటి వాళ్ళు రచ్చరేగులు కట్టించుకుంటాం, తాయితులు కట్టించుకుంటాం, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ భూమండలం మీద ఉన్నటువంటి దురాత్మల మీద కూడా దేవునికి అధికారం ఉంది. యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మలు పోతాయి. ఒకసారి నా కుమార్తె చిన్న పిల్లగా ఉన్నప్పుడు, సంవత్సరం బేబీగా ఉన్నప్పుడు దురాత్మ నాకు కనబడి నీ కూతురుని తీసుకెళ్ళిపోతాను, చంపేస్తాను అన్నా. నేనన్నాను, నేను దేవుని కుమారుని కదా, ఆమె నా కుమార్తె, నువ్వెలా తీసుకెళ్తావు అని అడిగా. నా కుమార్తె జోలికి వస్తే నేను చంపేస్తాను అని అన్నా, నేను కాల్ చేస్తానన్నా. అయినా అది ఆగలేదు. 2వ రోజు వచ్చేసింది మీదకి. వచ్చేస్తే నేనేమన్నా తక్కువ? నేను చేతిలో తీసుకుని యేసు నామములో నిన్ను బ్రేక్ చేస్తున్నాను అన్నాను. అంతే వదిలిపోయింది. అది వచ్చింత అడుగు లేదు, వెళ్ళింత అడుగు లేదు. అంటే నేనే ఒకవేళ పిరిగివాడికి అమ్మో అని అంటే మమ్మల్ని అందరం గలిబిలి చేసేది. కానీ దురాత్మను బంధించేటువంటి ఒక అధికారం దేవుడు మనకిచ్చాడు కాబట్టి అధికారాన్ని బట్టి నేనేం చేశానంటే యేసు నామములో నిన్ను బ్రేక్ చేస్తున్నానని చెప్పేసి అన్నాను. అదే ఒక దెబ్బకి అది వెళ్ళిపోయింది. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో దేవుడు ఏమన్నాడంటే, దురాత్మల మీదను, తేళ్ల మీదను, పాముల మీదను, దయ్యపు శక్తుల మీదను నేను మీకు అధికారం ఇచ్చాను. అధికారాన్ని నేను వాడాను. హల్లెలూయా. అది పోయింది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, నువ్వు దేన్ని బంధిస్తే, నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తే అది పరలోకంలో బంధించబడద్దే, నువ్వు భూమి మీద దేన్ని విప్పితే అది పరలోకంలో ఇప్పబడద్దే. నాకు ఏది కావాలో నేను దాన్ని ఓపెన్ చేసుకుంటాను, నాకు ఏది అవసరం లేదో నేను దాన్ని యేసునామములో బంధిస్తాను. మన నోటిలోంచి ఏది అడిగితే, మన మనసుకు ఏది కావాలో దాన్ని అడిగితే దేవుడు దాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆ దురాత్మలు భూమండలం మీద జరిగే విషయాల కోసం మనం ఎటు బెదిరిపోయి పారిపోక్కర్లేదు. యేసు నామములో సమస్తములో కూడా మనకి జయము ఉన్నది. హల్లెలూయా. పాతాళ లోకం మీద ఉన్నని పాతాళ లోక శక్తుల మీదను దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. జాగ్రత్త గమనించుకోండి. ప్రకృతి మీద అధికారం ఉంది ఆయనకి. ఏమండి, ప్రకృతి కొంతమంది దేవుడు అనుకుంటున్నారు, ఆయనకి ప్రకృతి మీద అధికారం ఉంది. ఎలా అంటే ప్రకృతి మీద అధికారం ఎలా ఉందంటే చెప్తాను మీకు ఒక విషయం.
ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలులు 400 సంవత్సరాలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు మోషేను దేవుడు పంపించిన తర్వాత వాళ్ళు ప్రకృతిని దేవుడిగా ఆరాధించేవాళ్ళు. వాళ్ళు గాలిని దేవుడిగా ఆరాధించేవాళ్ళు. దేవుడు గాలి చేత ఐగుప్తు దేశాన్ని పాడు చేశాడు. అంటే దేవుడు వాళ్ళని పాడు చేసేలా చేశాడు. జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు నీటిని దేవుడిగా ఆరాధించేవాళ్ళు. ఆ నీరు రక్తంలా మారిపోయింది. వారి కప్పలను దేవుడిగా ఆరాధించేవాళ్ళు. ఆ ఇంటి నిండా, దేశమంతా, ఇళ్ల నిండా కప్పలు వచ్చి సచ్చి కంపు కొట్టి, కప్పల వాసన కొట్టి బతకలేక సచ్చి బతికారు వాళ్ళు. వాళ్ళు వెలుగును దేవుడిగా ఆరాధించేవాళ్ళు. వాళ్ళకి వెలుగే లేకుండా పోయింది. ఇశ్రాయేలుకి వెలుగు వచ్చింది. హల్లెలూయా. వాళ్ళకి వెలుగే లేకుండా పోయింది. ఇశ్రాయేలుకి వెలుగు వచ్చింది. వాళ్ళకి వెలుగు లేదు. 3 రోజులు రాత్రి పగలు చీకటే. వాళ్ళు ఆరాధించే దైవం లేదు. దేవుడు మహాదయ వల్ల రాత్రి పగలని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటుంటే మనం ఆ వెలుగునే దేవుడు అంటున్నాం, చీకటో దేవుడు అంటున్నాం. యోహాను పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో ఏమన్నట్టుందంటే దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటుందంటే నిజమైన వెలుగు ఉండెను. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటుందంటే దేవుడు వెలుగును సృష్టించాను. ఇలాగున దేవుడు మనకి వెలుగునిస్తే ఆ వెలుగే దేవుడు అంటున్నాం. ఆ వెలుగే దేవుడు అంటున్నాం. ఇచ్చినటువంటి దేవుడిని మర్చిపోయి వెలుగే దేవుడు అంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దేనిని ఆరాధిస్తున్నావు అనే విషయాన్ని జాగ్రత్తగా నువ్వు గమనించు. దేవునికి సూర్య చంద్రుల మీద కూడా అధికారం ఉంది.